జగన్ జమానాలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో అత్యంత కీలక భూమిక పోషించిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్ పై చట్టపరమైన చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం సమాయత్తమవుతుంది. ఈ వ్యవహారంలో సత్యప్రసాద్ అప్రూవర్ గా మారారు. అయినంత మాత్రాన ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. దరిమిలా ఆయన పాత్రపై ఏపీ ప్రభుత్వానికి సిట్ పూర్తి వివరాలు సమర్పించింది. ఆయనపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో తదనంతర చర్యలకు సిట్ ఉపక్రమించింది. విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. సత్యప్రసాద్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సత్యప్రసాద్ పై పలు బిఎన్ఎస్ సెక్షన్స్ అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ స్కామ్ లో కింగ్ పిన్ అయిన రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో ఎక్సైజ్ శాఖ నడిచేలా చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారని పేర్కొంది. అప్పట్లో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న సత్యప్రసాద్ 2019-24 మధ్య రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ లో మార్కెటింగ్ ప్రత్యేక అధికారిగా చక్రం తిప్పారన్నది ప్రధాన అభియోగం. కన్ఫర్డ్ ఐఏఎస్ గా తనకు అవకాశం కల్పించాలని వైసీపీ ముఖ్య నేతల కోరిక బయటపెట్టారని, ఇందుకు ప్రతిఫలంగా మొత్తం కుంభకోణానికి రూపకల్పన చేశారని సిట్ ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసిందే.